హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ మరియు 10th క్లాస్లో మనకి పాత్రలతో కూడిన పాఠ్యాంశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ముందుగా వాటి గురించి వివరించుకొని ఆ తర్వాత కవులు మరియు వారి యొక్క రచనలు వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, ఇల్లలకగానే. ఇందులో ప్రధాన పాత్ర వచ్చేసి శారద, అదేవిధంగా ప్రమీల, సత్యనారాయణ మూర్తి. ఈ ప్రమీల అనే ఆవిడ శారద యొక్క స్నేహితురాలు, సత్యనారాయణ మూర్తి శారద యొక్క భర్త. రెండవది, ప్రియమైన నాన్నకు. ఇందులో ప్రధాన పాత్ర అనేది బాల. ఈవిడ వాళ్ళ నాన్నగారు అంటే కృష్ణమూర్తి గారికి ఒక లేఖ రాస్తుంది. ఈ అరుణ అనేది కృష్ణమూర్తి యొక్క చిన్న కూతురు, భాస్వర అనేది బాల యొక్క చిన్న కూతురు అనమాట. ఓకేనా. మూడవది, నా చదువు. ఈ నా చదువు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి ఆత్మకథ నుంచి సేకరించిన ఒక భాగం. ఇందులో మహాలక్ష్మి అనేది శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి తల్లి, లక్ష్మీ స్వామియాజులు అనేవాళ్ళు తండ్రి, గుంటూరి సీతారామశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి గురువు. నెక్స్ట్, ప్రత్యక్ష దైవాలు. ఈ ప్రత్యక్ష దైవాలు అనేది కౌశికుడు అంటే కౌశిక మహర్షి, అదేవిధంగా ధర్మవ్యాధుడు, వీళ్ళిద్దరి మధ్య ఉండే సంభాషణ. ఐదవది, బతుకు గంప. ఇందులో ప్రధాన పాత్ర అనేది ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ గురించి రచయిత చెప్తూ ఉంటుంది. అదేవిధంగా సాయిలు అనే అతను ఎల్లమ్మ యొక్క పెంపుడు కొడుకు. ఆరవది, జీవని. ఈ జీవని అనే పాఠ్యాంశంలో లలిత, సరళ అనే ఆవిడ డాక్టరు, జీవని, ప్రమోదిని. ఈ జీవని మరియు ప్రమోదిని అనే ఇద్దరు అమ్మాయిలు స్పెషల్ కిడ్స్ అనమాట. అదేవిధంగా విశ్వనాథం, ప్రమోదిని అనే అమ్మాయి తండ్రి, మాలినీరావు, మణిభూషణ్ వీళ్ళిద్దరూ జీవని యొక్క స్కూల్ టీచర్స్, లలిత జీవని యొక్క తల్లి. ఓకేనా అండి. ఈ పాఠ్యాంశం అంతా లలిత మనకి వివరిస్తూ ఉంటుంది. ఏడవది, కన్యాశుల్కం. దీన్ని రచించినది గురజాడ అప్పారావు గారు. అయితే ఈ కన్యాశుల్కం అనేది ఒక నాటకం. ఈ నాటకంలోని పాత్రలు అయితే మనకి 9th క్లాస్లోనూ ఈ కన్యాశుల్కం పాత్రల గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండింటిని కలిపి ఒకే చోట నేను పాత్రలని రాశాను. మొదటిది గిరీశం, వెంకమ్మ, అగ్ని, దిబ్బావధాన్లు, వెంకటేశం, మధురవాణి, రామప్ప పంతులు, కరటక శాస్త్రి, సౌజన్యరావు పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు వీళ్ళంతా కన్యాశుల్కం అనే నాటకంలో ప్రధాన పాత్రలు. ఇప్పుడు కవులు వారి యొక్క రచనల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం చేద్దాం. ఫస్ట్ వన్, అభ్యుదయ యుగకర్త, విమర్శకునిగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీశ్రీ లేదా శ్రీరంగం శ్రీనివాసరావు. రెండవది, నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినది దాసరి కృష్ణమాచార్య. 3, మానవుని అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవి ఆలూరి బైరాగి. 4వది, రావూరి భరద్వాజ గారి ఏ నవలకి గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే పాకుడు రాళ్ళు. 5వది, రావూరి భరద్వాజ రచించిన కథా సంపుటాలు. ఇక్కడ కథా సంపుటాలు అడుగుతున్నారు, రచనలు కాదు. కథా సంపుటాలు ఏవి అంటే అపరిచితులు, కథాసాగరం. ఈ రెండు అనేవి కథా సంపుటాలు. అలాగే పాకుడు రాళ్ళు ఇదివరకు చూసుకున్నాం కదా. పాకుడు రాళ్ళు అనేవి రావూరి భరద్వాజ రచించిన నవల. ఓకే. 6th వన్, యాత్రా స్మృతి అనున్నది ఎవరి యొక్క స్వీయ చరిత్ర? దాసరి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర. 7వది, రత్నలక్ష్మి శతపత్రమును రచించినది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. 8వది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసిన వారు దాసరి కృష్ణమాచార్య. బారిస్టర్ పార్వతీశం అను హాస్య నవలను రచించినది మొక్కపాటి నరసింహ శాస్త్రి. 10, వింజమూరి శివరామారావు గారి రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి. 11th, అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించిన కవి బాడిగ వెంకట నరసింహారావు. 12, అనార్కలి నాటకం రచించినది ఎవరు? వింజమూరి లక్ష్మీ నరసింహారావు. 13, అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి పొందినవారు ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ అనార్కలి పాత్ర ధరించారు కాబట్టి ఈయన అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి పొందారు. అలా కాకుండా అనార్కలి నాటకాన్ని రచించింది ఎవరు అంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. ఈ 3 కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 14, పిల్లల కోసం 17 పుస్తకాలను రాసి బాలబంధుగా ప్రసిద్ధి చెందినవారు బాడిగ వెంకట నరసింహారావు. రచించిన మరికొన్ని పుస్తకాలు చూస్తే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి. ఓకేనా. ఇలా 17 పుస్తకాలను పిల్లల కోసం రచించారు ఈయన, కాబట్టి ఈయన్ని బాలబంధుగా పిలుస్తారు. 15, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయంగా నిర్ణయించుకున్న కవి బివి నరసింహారావు గారు లేదా బాడిగ వెంకట నరసింహారావు గారు. 16, సత్యం శంకరమంచి రచించిన ఏ సంపుటానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అంటే అమరావతి కథలకి. 17, సత్యం శంకరమంచి రచించిన నాటకం. ఇది సంపుటం. అమరావతి కథలు అనేది సత్యం శంకరమంచి రచించిన సంపుటం.
అలాగే ఈయన రచించిన నాటకం ఏది అంటే హరహర మహాదేవ. ఓకేనా, నాటకం అనేది హరహర మహాదేవ. 18 సత్యం శంకరమంచి రచించిన సీతా స్వగతాలు, ఎడారిలో కలువ పువ్వులు మొదలైనవి ఏంటి? కథల, సంపుటాల, నాటకాల అంటే ఇవి నవలలు. ఓకేనా, సీతా స్వగతాలు, ఎడారిలో కలువ పువ్వులు అనేవి నవలలు. వీటితో పాటు రేపటి దారి, ఆఖరి ప్రేమలేఖ ఈ రెండు కూడా సత్యం శంకరమంచి రచించిన నవలలు. నాటకం అడిగారనుకోండి హరహర మహాదేవ, సంపుటం అడిగారనుకోండి అమరావతి కథలు, నవలలు అడిగితే రేపటి దారి, ఆఖరి ప్రేమలేఖ, సీతా స్వగతాలు, ఎడారిలో కలువ పువ్వులు. ఓకేనా. 19 కార్తీక దీపాలు, అమరావతి కథలు అను కథా సంపుటాలు రచించినది సత్యం శంకరమంచి. సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. 21 దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు కవి, స్వాతంత్ర సమరయోధులు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. 22 గరిమెళ్ళ సత్యనారాయణ గారి రచనలు: స్వరాజ్య గీతములు 1921లో, హరిజనుల పాటలు 1923లో, ఖండకావ్యాలు 1926లో. వీటితో పాటు కొన్ని భక్తి గీతాలు, బాలగీతాలు కూడా ఈయన రచించడం జరిగింది. అలాగే దండాలండోయ్ మేముండలేమండోయ్ బాబు అనేది ఈయన రచించిన గేయం. మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాన్ని కూడా రచించినది గరిమెళ్ళ సత్యనారాయణ. ఓకే. నెక్స్ట్ 23 గద్య తిక్కన అనే బిరుదును పొందిన సంఘ సంస్కర్త, అదేవిధంగా నవయుగ వైతాళికుడు, విద్యావేత్త ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. 24 సతీహిత బోధిని, రాజశేఖర చరిత్రము అనునవి వీరి రచనలు అంటే కందుకూరి వీరేశలింగం గారి రచనలు. వీటితో పాటు సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, ఆంధ్రకవుల చరిత్ర ఇవన్నీ కూడాను కందుకూరి వీరేశలింగం గారి రచనలు. 25 పంచతంత్ర కథలను సంస్కృతంలో రచించినది ఎవరు? సంస్కృతంలో అయితే విష్ణు శర్మ. 26 పంచతంత్రాన్ని పరవస్తు చెన్నయ్య సూరి తెలుగులోకి ఏ పేరుతో అనువదించారు? నీతి చంద్రిక. 27 ఏకాకి నౌక చప్పుడు అను కథా సంపుటిని రచించినది చిలుకూరి దేవపుత్ర. 28 చిలుకూరి దేవపుత్ర రచించిన ఏ నవలకు ఆటావారి నవల పోటీల్లో తృతీయ బహుమతి లభించింది? ఆటా అంటే అమెరికా తెలుగు అసోసియేషన్. ఏ నవలకి అంటే పంచమం అనే నవలకి. ఎప్పుడు అంటే 1996లో. 29 చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటాలు: 6 గ్లాసులు, వంకర టింకర, బందీ, చివరి మనుషులు, ఏకాకి నౌక చప్పుడు. ఓకేనా, ఇవన్నీ కథా సంపుటాలు. పంచమం అనేది ఈయన గారి నవల. 30 కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి ఎవరు? కుసుమ ధర్మన్న. అలాగే 31 కుసుమ ధర్మన్న గారి రచనలు: నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్దీ నల్లదొరతనం. చూడండి, అక్కడ గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించింది ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనం. ఇది మా కొద్దీ నల్లదొరతనం అయితే కుసుమ ధర్మన్న. ఈ రెండిట్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూసుకోండి కొంచెం. 31 హరిజన శతకం అనుబంధం నుంచి గ్రహించబడ్డ పాఠ్యాంశం మేలుకొలుపు. 32 శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం రచయిత విశ్వనాథ సత్యనారాయణ. దీంతోపాటు ఆంధ్ర ప్రశస్తిని కూడా ఈయన రచించడం జరిగింది. 33 మొల్ల రామాయణంలో గల గద్య పద్యాల సంఖ్య 871. 34 రావూరి భరద్వాజ రచించిన తొలి కథ విమల. 35 రావూరి భరద్వాజ రచనలు: విమల అనేది తొలి కథ, అపరిచితులు, కథాసాగరం అనేవి కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం అనేవి పిల్లల కథలు, కనుమరింగిన వెలగపండు, జలప్రలయం, పాకుడురాలు ఈ 3 అనేవి నవలలు. జీవన సమరం అంటే దీని క్యాప్షన్ అనేది వ్యదార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం. ఇది అనేది ఈ జీవన సమరం అనేది పుస్తకం. ఓకేనా. 36 నెల్లూరు గాంధీగా పేరు పొందిన కవి మరియు స్వాతంత్ర సమరయోధులు ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. 37 భారతదేశంలో ఆదివాసులు అనున్నది వెన్నెలగంటి రాఘవయ్య పుస్తకం. దీంతోపాటు యానాదులు అనేది కూడా ఈయన రచించిన పుస్తకం. దీంతోపాటు మరో 22 పుస్తకాలు అనేవి ఈయన రచించడం జరిగింది. అలాగే తెలుగులో వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన పుస్తకాలు: నాగులు, చెంచులు, అడవిపూలు, సంచార జాతులు. 39 నలుగురం అవుదాం అను కవితా సంపుటి రచయిత రావినూతల ప్రేమకిషోర్. 40 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటి రచయిత కలువ కలను సదానంద. 41 కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి పొందిన కలువ కలను సదానంద గారి నవల బంగారు నడిచిన బాట. ఓకేనా. 42 పదకవితా పితామహుడు అని బిరుదు కలవారు తాళ్లపాక అన్నమాచార్యులు. 43 సంకీర్తన లక్షణంను రచించినది అన్నమాచార్యులు. 44 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అన్నమయ్య రచించిన సంకీర్తనలు ఎన్ని అంటే 32,000 సంకీర్తనలు ఈయన రచించడం జరిగింది.
45 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాను రచించినది త్రిపురనేని గోపీచంద్. దీనికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అనేది ఈయనకి లభించడం జరిగింది. 46 త్రిపురనేని గోపీచంద్ రచనలు ధర్మవడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. ఇవన్నీను త్రిపురనేని గోపీచంద్ గారి రచనలు. 47 ఎవరి కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి అంటే చావలి బంగారమ్మ గారి కవితలు. 48 చావలి బంగారమ్మ 42 కవితలను ఏ పేరుతో సంకలనం చేశారు అంటే కాంచన విపంచి. కాంచన విపంచి అనే పేరుతో 42 కవితలను ఒకే చోట సంకలనం చేయడం జరిగింది. 49 సోలపాని అనే కలం పేరుతో రచనలు చేసిన కవి బోనం నాగభూషణం. ఈయన మరొక కలం పేరు ఏంటి అంటే భూషణం అదేవిధంగా సోలపాని, ఈ రెండు అనేవి ఈయన కలం పేర్లు. 50 బోనం నాగభూషణం గారి రచనలు భూషణం కథలు, ఏది సత్యం ఏదసత్యం, కొండగాలి, అడవంటు కొంది. ఇవి బోనం నాగభూషణం గారి రచనలు. ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.